Hello students, welcome to PRS IAS Academy. Today topic will be tax to GDP ratio. Already మనం ఇండియన్ ఎకానమీ స్టాటిక్ సిలబస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 వీడియోస్ వరకు అప్లోడ్ చేసామండి ఇప్పటికి. సో ఇది మనకి 5th వీడియో అని చెప్పొచ్చు. ట్యాక్స్ టు జీడిపి రేషియో మనకి పిఆర్ఎస్ ఐఏఎస్ అకాడమీ ఛానల్లో మనకి అవైలబుల్ ఉంటాయి. సో యూ కెన్ గో through the YouTube channel and watch there. మనకి ఇక్కడ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద నేషన్ డ్యూరింగ్ ద పీరియడ్ డివైడెడ్ బై గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ద నేషన్. అంటే ట్యాక్స్ రెవెన్యూ మనకి ఎంత వచ్చింది టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ద నేషన్ కి చూసుకుంటే దాన్ని ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటారండి. ట్యాక్స్ టు జీడిపి రేషియో ఇస్ ద రేషియో ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ కంపేర్ టు నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. The tax to GDP ratio gives policymakers and analysts a metric that they can use to compare tax receipts from year to year. Financial year మనకి బడ్జెట్ ఆ టైంలో మనకి ప్రీవియస్ ఇయర్కి ఇయర్స్కి ఎస్టిమేట్స్ ఏ విధంగా ఉన్నాయి ట్యాక్స్ రిసిప్ట్స్ అని చెప్పి అండర్స్టాండింగ్ కోసం మనకి ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది జనరల్గా యూజ్ చేస్తారు. అయితే మనకి మేజర్ రీజన్ ఫర్ ద ఇది మనకి ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎందుకంటే ఎర్లియర్ మనకి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ద్వారా ఏంటంటే లార్జ్ ల్యాండ్ ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనకు ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చేటి ఉండేవి ఒకప్పుడు. అంటే ఇండిపెండెంట్ టైం నుంచి కూడా చూసుకుంటే దాని తర్వాత మనకి మేజర్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ కూడా వచ్చాయి. సో మనకి ఇక్కడ మేజర్ రీజన్ ఫర్ ద పావర్టీ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఏంటంటే డిపెండెన్స్ ఆన్ ల్యాండ్ రెవెన్యూ. అంటే కంప్లీట్ గా మనకు ఒకప్పుడు ల్యాండ్ రెవెన్యూ మీదనే డిపెండ్ అయ్యి దాని నుంచి వచ్చే ట్యాక్సెస్ ని మనకి వెల్ఫేర్ స్కీమ్స్ యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. బట్ తర్వాత మనకి ఏమైందంటే ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో మనకి చేంజెస్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి ట్యాక్స్ వైండింగ్ అనేది చేంజ్ అవుతా వచ్చింది. అయితే దీస్ రెవెన్యూస్ వర్ లో యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లెక్సిబుల్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రెవెన్యూస్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి, అలాగే ఫ్లెక్సిబుల్ కూడా కాదు ఇప్పుడు ప్రజెంట్ డే కాంటెక్స్ట్ లో మాట్లాడుకుంటే. అయితే టుడేస్ ట్యాక్స్ బేస్ ఈస్ నో లాంగర్ డామినేటెడ్ బై ల్యాండ్. మనకి ఇప్పుడు మనం ట్యాక్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నాము యాజ్ ఎ గవర్నమెంట్ అనుకుంటే ఓన్లీ ల్యాండ్ నుంచి అయితే కాదు. సో నాట్ ఓన్లీ ల్యాండ్, రిమైనింగ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి మనకు ఏ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునేది. అయితే మనకి ఇప్పటికీ లో ట్యాక్స్ కలెక్షన్స్ అనేది స్టిల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇప్పటికి ఈవెన్ దో చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చినా కూడా మనకి ట్యాక్సెస్ కలెక్షన్స్ లో చాలా వెరీ లో కలెక్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మనకి వాట్ ఆర్ ద రీజన్స్, ఎందుకు మేజర్ గా ఏ రీజన్స్ వల్ల మనకి గవర్నమెంట్ ట్యాక్సెస్ ని రియలైజ్ చేయలేకుంది? బేసిక్ గా మనకి జనరస్ గవర్నమెంట్ ఎంప్లాయీ పాలసీ అండి. అంటే జనరస్ గవర్నమెంట్ పాలసీ అంటే మనకి రిచ్ ఇండివిజువల్స్ కానీ లేదంటే ప్రైవేట్ సెక్టార్స్ కానీ వీళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఎగ్జామ్షన్స్ ఇస్తుంది సమ్ టైమ్స్. సో ఈ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు పే చేసే ట్యాక్స్ అమౌంట్ తగ్గుతుంది. సో ఇది జనరస్ గా గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ వల్ల లో ట్యాక్స్ కి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాక్స్ ఎక్సెంప్షన్ రాస్ దట్ బెనిఫిట్ ద రిచ్ అండ్ ప్రైవేట్ సెక్టర్, ఇది రెండు ఒకటే అండి. తర్వాత ఇండియా హ్యాస్ రిలేటివ్లీ లార్జ్ ఇన్ఫార్మల్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా చాలా వరకు 80 to 85% వరకు మనకి ఏంటంటే ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంటుందండి. సో వాళ్ళ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఏ విధంగా ఉండదు, స్క్రూటినీ ఏ విధంగా ఉండదు. అంటే అవి వర్క్ చేస్తున్నాయా లేదంటే దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ట్యాక్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళకి ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తున్నారు ఎంప్లాయీస్ కి, ఇలాంటి ఏవి తెలియదు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్ లో. సో మనకి ఇండియాలో మేజర్ గా 80 to 85% ఇదే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ట్యాక్స్ ఎవేషన్ ఈజ్ మోర్ ర్యాంపెంట్ అండి. ఈ ఏరియాలో ఏంటంటే జనరల్ గా ట్యాక్స్ పే చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు ఇన్ఫార్మల్ సెక్టర్ లో కంపేర్ టు ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అంటే సింపుల్ గా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనుకోండి, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి గవర్నమెంట్ సమ్ టైమ్స్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, సమ్ టైమ్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. తర్వాత మనకి ఈ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే డైరెక్ట్ గా కంట్రోల్ చేయకపోయినా అట్లీస్ట్ గవర్నమెంట్ కి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈ కంపెనీస్ ఇంత ప్రాఫిట్స్ మేక్ చేస్తున్నాయి కాబట్టి వీటి మీద ట్యాక్సేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే. బట్ ఇన్ఫార్మల్ సెక్టర్ లో అనుకోండి, సో ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ మనకి. ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఇటువంటి ఏమి ఉండవు కాబట్టి మనకి అక్కడ ఎంత ప్రాఫిట్స్ వాళ్ళు జనరేట్ చేసుకున్నా వాటిని ట్యాక్స్ పే చేయకుండా అవాయిడ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ నేషన్స్ అని కూడా చెప్పొచ్చండి.
మనకి జనరల్‌గా రిమైనింగ్ కంట్రీస్‌తో పోల్చుకుంటే ఇండియాలో టాక్స్ పర్సెంటేజ్ ఎక్కువ. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అయితే లో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్, హై పావర్టీ కీప్స్ టాక్స్ కలెక్షన్స్ లో. అంటే ఏంటంటే, మనకి పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ మనం సంపాదించే ఆదాయం తక్కువున్నప్పుడు బేసిక్‌గా మన సేవింగ్స్ కూడా తక్కువుంటాయి. సో, మన సేవింగ్స్ తక్కువున్నప్పుడు గవర్నమెంట్ మన దగ్గర నుంచి టాక్స్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉండవు. దాంట్లో కూడా మనకు బ్రాకెట్స్ ఉంటాయి. సర్టెన్ పర్సెంటేజ్ వరకి 0%, 5%, 10%, 15, 20-30 ఇలా పర్సెంటేజెస్ టాక్స్ బ్రాకెట్స్ ఉంటాయి. అదేంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్‌లో గాని, ఎకనామిక్ సర్వేలో గాని ఇవి చేంజెస్ అవుతూ ఉంటాయి. అంటే ఇంత టాక్స్ బ్రాకెట్ వరకి దేర్ ఈస్ నో నీడ్ టు పే టాక్స్ అని ఉంటది. సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ మనకు టాక్సెస్ పెరుగుతా పోతుంటాయి. మనకి ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ఉంటది కాబట్టి, సో మనకిక్కడ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ తక్కువున్నప్పుడు జనరల్‌గా ఏంటంటే టాక్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. అలాగే హై పావర్టీ ఉన్నప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్ ఉంటది. ఎందుకంటే ఎవరి దగ్గర ఇన్‌కమ్ ఉండదు కాబట్టి వాళ్ళ మీద మనం టాక్సెస్ ఇంపోజ్ చేసేదానికి కుదరదు. సో, ఈ రీజన్ వల్ల కూడా మనకేంటంటే టాక్స్ కలెక్షన్స్ చాలా లో ఉంటాయి. అయితే మనకి ఔట్ ఆఫ్ 25 క్రోర్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా 15 క్రోర్ బిలాంగ్ టు అగ్రికల్చర్ సెక్టర్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో 3 సెక్టార్స్‌లో మనకి అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సర్వీస్ సెక్టార్స్‌లో ఇది ప్రైమరీ సెక్టార్ అని చెప్తాం కదా! ప్రైమరీ సెక్టార్‌లో వచ్చే ఇన్‌కమ్‌కి జనరల్‌గా ఇప్పటివరకు టాక్సెస్ లేవండి. సో, మనకిక్కడ దేర్ ఈస్ నో టాక్సేషన్ ఆన్ అగ్రికల్చర్ ఇన్‌కమ్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అయితే మనకి రీసెంట్ టైమ్స్‌లో ఈ అగ్రికల్చర్ సెక్టార్‌లో ఆహ్, వచ్చిన ఇన్‌కమ్ అది కూడా మనకి ల్యాండ్ హోల్డింగ్స్‌ని బట్టి లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ద్వారా ఎవరైతే ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారో వాళ్ళ మీద మనం టాక్సెస్ తీసుకోవాలని చెప్పి కూడా వేరియస్ రిఫార్మ్స్ గాని, పాలిసీస్ గాని మనకి ఇప్పటి వరకు చాలా వరకి సజెస్ట్ చేయడం జరిగిందండి. అయితే మనకి ఇప్పటి వరకి దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు గవర్నమెంట్. అయితే మనకి అలాగే ఏ ప్యారలల్ ఎకానమీ ఆఫ్ అన్‌అకౌంటెడ్ ఇన్‌కమ్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఎగ్జిస్ట్ విచ్ గోస్ అన్‌టాక్స్డ్. అంటే ప్యారలల్ ఎకానమీ అంటే ఏం లేదండి. బ్లాక్ మనీ. దీన్నే బ్లాక్ మనీ అని కూడా పిలుస్తారు. అంటే మనకి గవర్నమెంట్‌కి పే చేయకుండా అంతా ఇన్ఫార్మల్ సెక్టార్‌లో మనం అమౌంట్ సంపాదించుకున్నది. అంటే లెజిటిమేట్ ఇన్‌కమ్ కాదు. సో, ఈ లెజిటిమేట్ ఇన్‌కమ్ కానప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఇల్లెజిటిమేట్ ఇన్‌కమ్ గవర్నమెంట్ స్క్రూటినీ ఎలాగో ఉండదు కాబట్టి, వాళ్ళు వాళ్ళకొచ్చే ఇన్‌కమ్‌ని ఎగ్జిబిట్ చేయరు బయటికి. సో దట్ ఏంటంటే, వాళ్ళ ఎక్స్‌పెండిచర్స్ కూడా తెలీదు. సో, ఇటువంటి టైంలో ఏంటంటే, వాళ్ళు టాక్స్ పే చేసేదానికి ఇంట్రెస్ట్ చూపియరు కాబట్టి, ఇవి కూడా ఏంటంటే అన్‌టాక్స్డ్ అండి. అంటే అవి టాక్స్ కూడా చేసేదానికి కుదరదు. తర్వాత ఇండియా హాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టాక్స్ పేయర్స్. జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ ఉంది. సో, వీళ్ళేంటంటే డైరెక్ట్ టాక్సెస్‌ని కలెక్ట్ చేసేదానికి, ఇండైరెక్ట్ టాక్సెస్ కలెక్ట్ చేసేదానికి ఇవి మేజర్‌గా 2 బాడీస్. అయితే ఈ టాక్స్ అడ్మినిస్ట్రేషన్‌కి అలాగే టాక్స్ పేయర్స్ ఎవరైతే టాక్స్ పేయర్స్ రెగ్యులర్‌గా టాక్స్ పే చేస్తుంటారో వీళ్ళకి హైయెస్ట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. డిస్ప్యూట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకేంటంటే ఇక్కడ ఇండియాలో టాక్సేషన్ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్‌గా ఉంటదండి. సో, అంత సింపుల్‌గా మనకు అర్థం కాదు బేసిక్‌గా. అది ఏ విధంగా వర్క్ అవుతుందని. జనరల్‌గా మనం బుక్స్‌లో చూసుకుంటే డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్‌లు ఎన్నున్నాయి, డైరెక్ట్ టాక్స్‌లు ఎన్నున్నాయని తెలుస్తది గానీ, బట్ ఇన్ డీటెయిల్‌గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ విధంగా టాక్స్ ఫైల్ చేయాలి, ఏదన్నా డిస్ప్యూట్స్ వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, తర్వాత ఈ టాక్స్ అడ్మినిస్ట్రేషన్‌కి మనం ఏ విధంగా ప్రపోజల్ పెట్టాలి, అంటే టాక్స్ పేయర్స్‌లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ చాలా మందికి తెలీదు కాబట్టి, జనరల్‌గా ఏందంటే ఇక్కడ డిస్ప్యూట్స్ ఎక్కువుంటాయి. హైయెస్ట్ నంబర్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఉంటాయి కాబట్టి టాక్స్ అడ్మినిస్ట్రేషన్, టాక్స్ పేయర్స్‌కి ద లోయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ రికవరీ ఆఫ్ టాక్స్ ఎరియర్స్. దీనివల్ల ఏంటంటే టాక్స్ ఎరియర్స్ ఎవరైతే పే చేయకుండా పెండింగ్‌లో ఉంటారో ఈ టాక్స్ ఎరియర్స్ మనం వాళ్ళు రికవర్ చేసుకునే దానికి టైం పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిస్ప్యూట్ వాళ్ళకి రిజాల్వ్ అయ్యేంత వరకి ఈ టాక్స్ ఎరియర్స్ అనేటివి వాళ్ళకి రావు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత ఇండియాస్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ టాక్స్ రేషియో. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ టాక్సెస్‌లో చూసుకుంటే డైరెక్ట్ ఓన్లీ 35, ఇదేమో 65. ఇది 100లో ఒక రూ. 1 తీసుకుంటే రూ. 1లో 35 పైసెస్ మాత్రమే మనకి డైరెక్ట్ టాక్సెస్‌లో మనకి వస్తుంది. ఇండైరెక్ట్ టాక్సెస్ చూసుకుంటే ఓన్లీ 65 పైసెస్ మాత్రమే మనకొస్తుంది. ఔట్ ఆఫ్ రూ. 1 తీసుకుంటే. అయితే దిస్ ఈస్ కాంట్రాస్ట్ టు మోస్ట్ ఓఈసీడీ ఎకానమీస్ వేర్ ద రేషియో ఈస్ ద ఎగ్జాక్ట్ అపోజిట్ అండి. అంటే మనకిక్కడ 67 వచ్చి డైరెక్ట్ టాక్సెస్‌లోనే ఉంది ఓఈసీడీ కంట్రీస్‌లో. ఇండైరెక్ట్ టాక్సెస్‌లో ఏంటంటే 33% ఉంది. అంటే ఇక్కడేంటంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. సో, ఇక్కడేంటంటే డైరెక్ట్ టాక్సెస్ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ టాక్సెసే ఎక్కువ ఫేవర్‌గా ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ రియలైజ్ చేసేది డైరెక్ట్ టాక్సెస్ నుంచే రియలైజ్ చేసుకుంటారు. ఇది 67%, 33% ఓఈసీడీ కంట్రీస్‌లో ఉంది.
అదే ఇండియా సిచ్యుయేషన్కి వస్తే మనకి 35:65 ఉందండి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసుకోవచ్చు. తర్వాత మనకి ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పే ట్యాక్స్ ఇస్ లోయర్ బికాస్ ఆఫ్ దోస్ హూ రిపోర్ట్ జీరో ట్యాక్స్ లయబిలిటీస్. మనకి జనరల్‌గా ట్యాక్స్ పే చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పే ట్యాక్స్ ఈస్ లోయర్, తక్కువగా ఉన్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దోస్ హూ రిపోర్ట్ జీరో ట్యాక్స్ లయబిలిటీస్. వాళ్ళకి ఎటువంటి లయబిలిటీ, మేము ట్యాక్స్ పే చేసే లయబిలిటీ మాకు లేదు కాబట్టి వి డోంట్ హావ్ టు పే ఎనీ టాక్సెస్ అని చెప్తున్నారు. అయితే ఇండియా హాస్ వన్ డైరెక్ట్ టాక్స్ పేయర్ ఫర్ ఎవరీ 16 ఓటర్స్. మనకి ఎలక్షన్స్‌లో చూసుకుంటే వన్ డైరెక్ట్ టాక్స్ పేయర్. 16 ఓటర్స్‌ని మనం తీసుకుంటే 16 ఓటర్స్‌లో మనకు ఓన్లీ 1 పర్సన్ మాత్రమే టాక్స్ పే చేస్తున్నారు. అయితే ఓన్లీ 1% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ పే ఇన్‌కమ్ టాక్స్. అయితే ఇక్కడ మనకు పాపులేషన్ ప్రెజెంట్ మనకి పాపులేషన్ స్టాటిస్టిక్స్ కూడా మారాయి కాబట్టి, పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం టోటల్ పాపులేషన్ ఇండియాలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్‌లో ఓన్లీ 1% మాత్రమే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారు. ఓన్లీ ఇన్‌కమ్ టాక్స్ అండి. రిమైనింగ్ టాక్సెస్ పక్కన పెడితే ఓన్లీ ఇన్‌కమ్ టాక్స్ పే చేసేవాళ్ళు ఎంతమంది? ఓన్లీ 1%. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 100 ఉందనుకుందాం పాపులేషన్. 100లో 1% అంటే ఒకరు మాత్రమే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారు. సో, దిస్ ఈస్ వెరీ లో చెప్పాలంటే. అలాగే మనకి ఇండియాస్ టాక్స్ టు జీడీపీ రేషియో ఈస్ 16.6% అండి. మనం ఆల్రెడీ ఫార్ములా గూడా చూసాం. ఈ టాక్స్ టు జీడీపీ రేషియో ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలని. విచ్ ఈస్ మచ్ లోయర్ దాన్ ద ఎమర్జింగ్ మార్కెట్ యావరేజ్. ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ఇండియాతో పాటు ఇండియాకి సౌత్ ఏషియా నేషన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌లో గూడా మనకంటే ఎక్కువ యావరేజ్ ఉందని చెప్తున్నారు. 21% ఉంది. మనకు ఓన్లీ 16.6. సో, దీన్ని అప్రాక్సిమేట్‌లీగా 17% తీసుకున్నా గూడా మనకిక్కడ యావరేజ్ ఎకానమీ ఎమర్జింగ్ మార్కెట్స్‌లో చూసుకుంటే 21% ఉంది. అలాగే మనకి ఓఈసీడీ యావరేజ్ చూసుకుంటే 34% ఉంది. 34% ఇక్కడ ఓఈసీడీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే డెవలప్డ్ నేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్. ఇది ఓఈసీడీ. ఇక్కడ ఎమర్జింగ్ మా ఎమర్జింగ్ ఎకానమీ యావరేజెస్ అంటే ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్స్ సౌత్ ఏషియా గాని, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇవేంటంటే డెవలపింగ్ నేషన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఈవెన్ ఇండియా కూడా డెవలపింగ్ నేషన్ అయినా కూడా మనకి యావరేజ్‌గా 21% ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌తో మనం అట్‌లీస్ట్ 16.6% వరకే మనం టాక్స్ టు జీడీపీ రేషియోని మనం మెజర్ చేయగలుగుతున్నాం. అలాగే మనకి వాట్ ఆర్ ద మెజర్స్ టు ఇంక్రీజ్ టాక్స్ టు జీడీపీ రేషియో? చెక్ ఆన్ ఎగ్జంప్షన్స్. ఇప్పుడు మనం జనరల్‌గా ఎగ్జంప్షన్స్ ఇస్తాం. ఈ ఎగ్జంప్షన్స్ లైక్ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ అని, బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అని ఇవన్నీ టాక్స్ స్ట్రాటజీస్ అండి. వీటి మీద మనం టాక్సేషన్ సిస్టమ్ టాపిక్‌లో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్‌ని టాక్సేషన్ సిస్టమ్‌లో. అలాగే వైడనింగ్ ద ఇండివిడ్యువల్స్ టాక్స్ పేయర్స్ బేస్ యాస్ సజెస్టెడ్ బై ఎకనామిక్ సర్వే. సో, ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బేస్‌ని కూడా మనం వైడనింగ్ చేయాలని యాస్ పర్ ఎకనామిక్ సర్వే కూడా చెప్తుంది. అలాగే ఇంప్లిమెంటింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ టార్క్ టు మెర్జ్ సీబీడీటీ అండ్ సీబీఈసీ. ఇదేంటంటే డి అంటే డైరెక్ట్ టాక్సెస్. సో, ఇక్కడ టాక్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా మెర్జ్ చేయమని చెప్తున్నారు. మెర్జ్ చేయడం వల్ల ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్ లేకుండా ఉంటది మేజర్‌గా. ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయి ఇక్కడ. 2 బాడీస్‌తో కూడా టాక్స్ పేయర్స్‌తో ఇష్యూస్ ఉన్నాయి. సో, జనరల్‌గా ఏం చేస్తారు ఈ 2 బాడీస్‌ని మెర్జ్ చేసుకుంటే ఆ టాక్స్ పేయర్స్‌కి టైమ్ సేవింగ్ కూడా ఉంటది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక టైమ్ కిల్లింగ్ లేకుండా ఒకటే దగ్గర మనకి బాడీ ఉంటది కాబట్టి టాక్సేషన్ అక్కడికెళ్ళి వాళ్ళు ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటది. అలాగే యూజ్ ఆఫ్ పాన్. ఇది పాన్ అంటే మనకి పాన్ నంబర్ అండి. ఇన్‌కమ్ టాక్స్ దీన్ని మెజర్ చేస్తారు ఇన్‌కమ్ టాక్స్ గురించి. అయితే మనకిక్కడ సింపుల్ లాస్ అలాగే మనకి ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సింప్లిఫై చేయాలి. అవి సింప్లిఫై చేస్తే తప్పించి మనకి టాక్సేషన్‌ని మనం ఎఫెక్టివ్‌గా మానిటర్ చేయలేం. సో, చాలా వరకు ఇష్యూ ఏందంటే ఇవి కాంప్లెక్స్‌గా ఉంటాయి కాబట్టి టాక్స్ జనరల్‌గా మనం పే చేయాలనా? లేదంటే అవాయిడ్ చేయాలనా? లేకపోతే ఇలాంటి ఇష్యూస్ చాలా వరకు వస్తుంటాయి టాక్స్ పేయర్స్‌కి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోడిఫై చేసి సింపుల్ లాంగ్వేజ్‌లో అందరికి అర్థమయ్యే మాదిరిగా ఆ లాస్‌ని తీసుకురాగలిగితే ఆ టాక్సేషన్ మనం మానిటర్ చేయొచ్చు. ఎలా టాక్సేషన్ తీసుకోవచ్చు అనేది కూడా. అలాగే యాటిట్యూడనల్ చేంజ్ ఇన్ సిటిజన్స్ బై ఇన్వోకింగ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ టువార్డ్స్ ద నేషన్. నేషన్‌కి అంటే ఫండమెంటల్ డ్యూటీ మాదిరిగా అనుకోండి ఇది కూడా. మనం ఏ విధంగా అయితే ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ చేస్తున్నామో పొలిటికల్ రైట్స్, అదే మాదిరిగా ఒక నేషన్ గ్రోత్ అయ్యేదానికి
రెవెన్యూ కావాలి కాబట్టి గవర్నమెంట్‌కి టాక్సేషన్ నుంచి వచ్చే రెవెన్యూ యాస్ ఏ సిటిజన్‌గా మనం కూడా మన కాంట్రిబ్యూషన్‌ని మనం ఇవ్వడానికి ఒక మా సిటిజన్స్‌లో జనరల్‌గా యాటిట్యూడనల్ చేంజెస్ కూడా తీసుకురావాలని చెప్తున్నారు. అలాగే ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్. ఇక్కడేంటంటే మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్‌ని కూడా మనం ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే దే హావ్ టు బి రీప్డ్. నీడ్ ఫర్ ఎఫెక్టివ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. ఇక్కడ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం కింద తీసుకుంటే మనకు రీసెంట్‌గా వివాద్ సే విశ్వాస్ అని చెప్పి ఒక స్కీమ్ కూడా వచ్చింది. వివాద్ సే విశ్వాస్. ఇదేంటంటే టాక్స్ అడ్మినిస్ట్రేషన్ అలాగే టాక్స్ పేయర్స్ ఎవరైతే టాక్స్ పే చేస్తున్నారో వీళ్ళకి ఒక ఆమ్నెస్టీ స్కీమ్ కింద అనుకోండి. ఈ స్కీమ్‌ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే డిస్ప్యూట్‌ని సెటిల్ చేసుకునేదానికి. అలాగే క్రియేట్ ఎ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టు ట్రాక్ ఎకనామిక్ యాక్టివిటీస్ దట్ ఆర్ ప్రిడామినెంట్‌లీ సెటిల్డ్ ఇన్ క్యాష్. ఎక్కడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయో వాటికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని క్రియేట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే దే విల్ లుక్ ఎక్కడెక్కడైతే ఈ సెటిల్మెంట్ ఇన్ క్యాష్ జరుగుతుందో దే విల్ లుక్ ఆఫ్టర్ అండి. అలాగే దస్ బ్రింగింగ్ ద ప్యారలల్ ఎకానమీ అండర్ ద టాక్స్ నెట్. ఆ విధంగా ఏంటంటే మనకి ఈ బ్లాక్ మార్కెట్ అంటే బ్లాక్ మనీ ఏ విధంగా అయితే జనరేట్ చేస్తున్నారో మార్కెట్‌లో వాటన్నిటి మీద మనకి ఒక టాక్స్ రేట్‌ని తీసుకొచ్చేదానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని పెట్టుకుంటే వాళ్ళేం చేస్తారంటే జనరల్‌గా ఎక్కడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయో వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద మెజర్స్ అని చెప్పొచ్చు. అలాగే మానిటరింగ్ జ్యువెల్లరీ సెక్టర్ అంటే గోల్డ్ గాని, రిమైనింగ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ జనరల్‌గా ఏం చేస్తారంటే పీపుల్ ఇప్పుడు మనం జనరల్‌గా ఫెస్టివ్ సీజన్‌లో ఎప్పుడన్నా ఎళ్ళినా గూడా జనరల్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి క్యాష్ తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మనం క్యాష్ పే చేసేసి ఈవెన్ రిసీట్స్ కూడా లేకుండా మనకి గోల్డ్ పర్చేజ్ చేయడం, లేదంటే ప్లాటినము, లేదంటే డైమండ్స్ ఏదైతే అది వాళ్ళ అవసరాన్ని బట్టి. సో, ఇక్కడ ఇవన్నీ ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండి. ఆ స్టోర్స్‌లో వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకు బిల్లింగ్ గూడా ఉండదు. అంటే టాక్స్ బిల్లింగ్ గూడా ఉండదు. గవర్నమెంట్‌కి ఎంత టాక్స్ పే చేయాలి, లేదంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలనేది గూడా ఉండదు గాబట్టి, సో, ఇటువంటి దగ్గర ఏంటంటే ఈ మానిటరింగ్ అంటే జ్యువెల్లరీ స్టోర్స్‌ని గూడా మానిటర్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ టాక్స్ టు జీడీపీ రేషియో అంటే ఇక్కడ మనకి అవాయిడ్ చేసేదానికి ఛాన్సెస్ లేకుండా చూసుకోవచ్చు. అలాగే మనకి సిటిజన్స్ ఆర్ లెస్ లైక్లీ టు ఇక్కడ వే ఫార్వర్డ్ చూసుకుంటే మనకు ఇలా చేయకుండా ఉంటే మనకి వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అని చూసుకుంటే వే ఫార్వర్డ్ సిటిజన్స్ ఆర్ లెస్ లైక్లీ టు పుట్ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్స్ టు స్పెండ్ వైజ్లీ ఆన్ పబ్లిక్ గూడ్స్. పబ్లిక్ గూడ్స్ అంటే లార్జర్ పబ్లిక్ అంటే సోషల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ జనరల్‌గా పబ్లిక్ గూడ్స్ కింద ఉంటది. సో, ఈ పబ్లిక్ గూడ్స్ ఎక్కువ స్పెండ్ చేసేదానికి గవర్నమెంట్ మనం డిమాండ్ చేసేదానికి, ప్రెజర్ చేసేదానికి కూడా కుదరదు. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ దగ్గర కూడా రెవెన్యూ లేదు. ఈ రెవెన్యూకి ఓన్లీ టాక్స్ రెవెన్యూ ఒకటే రీజన్ కాదు. బట్ ఇండివిడ్యువల్ సిటిజన్స్, హానెస్ట్ టాక్స్ పేయర్స్ ఎవరైతే పే చేస్తుంటారో రెగ్యులర్‌గా వాళ్ళ టాక్స్ బేస్ పెంచుకోవడం వల్ల రెవెన్యూ సోర్సెస్ కూడా గవర్నమెంట్‌కి పెరుగుతాయి. సో, రెవెన్యూ సోర్సెస్ పెరగడం వల్ల ఏంటంటే ఆ అమౌంట్‌ని వాళ్ళు ఏం చేస్తారు జనరల్‌గా మళ్ళీ సోషల్ సర్వీసెస్‌కి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సోషల్ సర్వీసెస్‌కి ఎక్స్‌పెన్సెస్ పెట్టుకుంటారు. సో, ఇలా మనకి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే సిటిజన్స్ ఆర్ వెరీ లెస్ లైక్లీ టు పుట్ ప్రెజర్. దీనివల్ల ఏంటంటే సిటిజన్స్ మనకి బార్గెనింగ్ చాలా తక్కువుంటది గవర్నమెంట్ ప్రెజర్ చేసేదానికి. అలాగే ద ఇండియన్ స్టేట్ ఈస్ ఇన్‌కేపబుల్ ఆఫ్ స్పెండింగ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఎ మోడర్న్ వెల్ఫేర్ సిస్టమ్ ఆర్ పబ్లిక్ గూడ్స్ ఫ్రమ్ టాక్స్ రెవెన్యూ. బికాస్ ఆఫ్ లో టాక్స్ రెవెన్యూ గవర్నమెంట్ హాస్ టు బారో హెవీలీ. సో, మనకిక్కడేంటంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి రెవెన్యూస్ జనరల్‌గా రాలేదనుకోండి. రెవెన్యూస్ జనరల్‌గా రాకపోతే జనరల్‌గా ఏం చేస్తది గవర్నమెంట్ అయినా? ఈవెన్ మనకు కూడా ఇప్పుడు మన దగ్గర ఇన్‌కమ్ కెపాసిటీ మన దగ్గర లేదు. మనం ఆబ్వియస్‌లీ బారో చేస్తాం గదా! బయట నుంచి. ఎక్కడైతే మనకు అవకాశం ఉంటదో అక్కడ బారో చేసుకుంటాం. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా అదే మాదిరిగా బారో చేస్తది. సో, ఈ గవర్నమెంట్స్ బారో చేయడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్సెస్ ఉంటది. అలాగే మనకి ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్స్ బారో చేసి సోషల్ సెక్టార్ స్కీమ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇక్కడేంటంటే జనరల్‌గా ప్రైవేట్ సెక్టార్‌కి స్పేస్ ఉండదు. ప్రైవేట్ సెక్టార్స్‌కి స్పేస్ లేనప్పుడు వాళ్ళేం చేస్తారంటే క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ అండి. వాళ్ళేం చేస్తారంటే అక్కడి నుంచి ఎళ్ళిపోతారు బయటికి క్రౌడింగ్ ఔట్. క్రౌడింగ్ ఇన్, క్రౌడింగ్ ఔట్ 2 ఎఫెక్ట్స్ ఉంటాయిక్కడ. యాక్టివ్‌గా పార్టిసిపేషన్ క్రౌడింగ్ ఇన్ మనకి పార్టిసిపేషన్ లేకుండా నాన్ పార్టిసిపేషన్ ఉండి ఇనాక్టివ్‌గా ఉంటే అది క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు.
అలాగే సక్సెస్ఫుల్ నేషన్ స్టేట్స్ కెనాట్ బి బిల్ట్ ఆన్ వైడ్ స్ప్రెడ్ ట్యాక్స్ ఎవేషన్. ఎవరైతే ట్యాక్స్ ఎవేట్ చేస్తున్నారో బై యూజింగ్ లూప్ హోల్స్ అంటే టాక్సేషన్ సిస్టమ్స్ లో కానీ, లేదంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కానీ, ఇందాక మనం చూసినట్టు బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ బిఈపిఎస్, ట్రాన్స్ఫర్ ప్రైస్ అగ్రిమెంట్స్. సో ఇవన్నీ యూజ్ చేసుకొని చాలా వరకు ఏంటంటే షెల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకొని ఏ కంట్రీస్ లో అయితే ట్యాక్స్ అంటే ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ తక్కువ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇండియాలో ట్యాక్స్ పే చేసే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఇండియాలో ట్యాక్సేషన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రోగ్రెసివ్ అండి. మనకి ఇన్కమ్ పెరిగే కొద్దీ దాంతోపాటు మనకి ట్యాక్సేషన్ కూడా పెరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ట్యాక్స్ ఎవేట్ చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. Most of the tax burden falls on the precisely high productivity sectors that need to grow. ఇదొకటి. హై ప్రొడక్టివిటీ సెక్టర్స్ దట్ నీడ్ టు గ్రో. ఏదైతే గ్రోత్ ఏదైతే కావాలనో అటువంటి గ్రోత్ ఉన్న సెక్టర్స్ మీదే ఎక్కువ బర్డన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ బర్డన్. అలాగే ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ ట్యాక్స్ బేస్ క్రియేట్స్ అవెన్యూస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ ఇట్ హ్యాంపర్స్ ద గవర్నెన్స్ డ్యూ టు జనరేషన్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ ప్యారలల్ ఎకానమీ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్యారలల్ ఎకానమీ గురించి. Lower revenue collection reduces the government capacity to incur expenditure for welfare schemes. For example, recent cut in the budget of ICDC అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. గవర్నమెంట్ జనరల్గా ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ నడుస్తున్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ లో బడ్జెట్ లో వాటికి ఇవ్వాల్సిన బడ్జెట్ ని కట్ చేస్తారు. అంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ని ఆ బడ్జెట్ లో కట్ చేస్తారు. సో మనకి రీసెంట్ గా ఐసిడిసి ఇది ఒక ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అలాగే ఇట్ విల్ ఇంక్రీజ్ ద గవర్నమెంట్స్ డిపెండెన్స్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విచ్ ఈస్ రెగ్రెసివ్. ఈ విధంగా మనకి ఉండడం వల్ల ఏంటంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద గవర్నమెంట్స్ డిపెండెన్స్ ఆన్ ఇండైరెక్ట్ టాక్సేషన్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ టాక్సేషన్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళకి రెవెన్యూ రానప్పుడు ఏం చేస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేకే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది రెగ్రెసివ్ అండి, ప్రోగ్రెసివ్ రెగ్రెసివ్ అని టాక్సేషన్ సిస్టమ్స్ లో ఉంటుంది. అయితే ఇట్స్ వైడ్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ డ్యూ టు ఇన్ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్. దీనివల్ల ఏంటంటే జనరల్గా ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రిచ్ కి పూర్ కి గ్యాప్ పెరిగిపోతుంటుంది. పూర్ రిచ్ గ్యాప్ వైడన్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కాబట్టి ఎకనామిక్ రిసోర్సెస్ని. సో మాకు ఈ గ్యాప్ అనేది ఇంకా వైడన్ అవుతుంది. సో ఇటు వల్ల ఏంటంటే సోషల్ అన్రెస్ట్ కూడా ఛాన్సెస్ ఉంది. అలాగే వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియోని ఏ విధంగా మనం ఎక్కువ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చూస్తే పొలిటికల్ ఎఫర్ట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఇండియాస్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఇంటూ ఫార్మల్ సెక్టర్. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే ఉందో ఇన్ఫార్మల్ సెక్టార్ని ఫార్మల్ సెక్టార్లోకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం కన్వర్ట్ చేసేదానికి పొలిటికల్ ఎఫర్ట్స్ అలాగే పొలిటికల్ విల్ కూడా ఉండాలి. పొలిటికల్ ఎఫర్ట్స్ తో పాటు పొలిటికల్ విల్ వాళ్ళు చేయాలి. సో ఆ డెసిషన్ ఉంటేనే జనరల్గా ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి ఫార్మల్ సెక్టార్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండి అండ్ ఇంక్రీస్ టోటల్ వెల్త్. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్న ఫార్మల్ సెక్టార్లో ఉన్న రెండు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉంటారు. అంటే ఒకటే ఫీల్డ్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేదానికి రెడీ అవుతారు. అప్పుడు రెడ్యూస్ ట్యాక్స్ రేట్స్. ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ రేట్స్ కూడా రెడ్యూస్ చేయాలి. యాజ్ ఇండియా ఈజ్ హ్యాస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ రేట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ బై ప్రివెంటింగ్ ట్యాక్స్ ఎవేషన్. సో మనకు ఆబ్వియస్లీ ట్యాక్స్ రేట్స్ జనరల్గా తగ్గిస్తే ట్యాక్స్ ఎవేట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ ట్యాక్సేషన్ ఉండడం వల్ల ఇప్పుడు మీ లెట్ సపోజ్ ఇప్పుడు 30% డైరెక్ట్ ట్యాక్సెస్ ఉందనుకోండి. 30% డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఇప్పుడు లెట్ సపోజ్ మీరు ఒక 1000 రూపీస్ ఉంది మీ దగ్గర, దీంట్లో 30% టీడీఎస్ కింద కట్ అవుతుంది అనుకోండి. అప్పుడు జనరల్గా మీకు ఓన్లీ రిమైనింగ్ మిగిలే అమౌంట్ ఎంత 70 రూపీస్ మాత్రం ఉంటుంది. అదే వేరే నేషన్స్ లో అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ 30 కాకుండా ఓన్లీ 10% ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు జనరల్గా ఆ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి, లేదంటే అక్కడ ఒక షెల్ కంపెనీ క్రియేట్ చేసి ఆ షెల్ కంపెనీ ద్వారా ఏంటంటే మీరు ఇక్కడ నుంచి అమౌంట్ మీ దగ్గర ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు.
సో మీరు అక్కడ ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఆ కంట్రీ టాక్సేషన్ రూల్స్ ప్రకారం ఓన్లీ 10% మీరు పే చేస్తారు. సో అప్పుడు ఇండియాకి 30% పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ అల్టిమేట్‌గా లాస్ అయ్యేది ఎవరు? గవర్నమెంటే లాస్ అయితది. సో ఈ లాస్ కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే జనరల్‌గా టాక్స్ రేట్స్‌ని లిబరల్‌గా ఉంచాలి. లిబరల్‌గా అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాకుండా మీడియం రేంజ్‌లో మనకి టాక్సేషన్ రేట్స్‌ని పెట్టుకుంటే ఈ టాక్స్ ఎవేషన్ అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఫోకస్ ఆన్ వైడెనింగ్ టాక్స్ బేస్ రాదర్ దాన్ డీపెనింగ్ ఇట్. టాక్సేషన్ ఇప్పుడు వైడెనింగ్ చేయడం అంటే జనరల్‌గా ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఉంది. అగ్రికల్చర్ ఇన్‌కమ్ కూడా ఇది మనకేంటంటే స్టేట్ లిస్ట్‌లో ఉంటదండి. మనకి 3 లిస్ట్ ఉంటాయి గదా! పాలిటీలో. ఆహ్, సెవెంత్ షెడ్యూల్‌లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, అలాగే కన్కరెంట్ లిస్టు. సో, ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్‌కి సంబంధించిందేందంటే, ఇది స్టేట్స్‌కి సంబంధించిన లిస్టు. అంటే స్టేట్స్ హాస్ ద అథారిటీ. దీని మీద ఏదైనా లాస్ తీసుకురావాలంటే స్టేట్స్‌కి మాత్రం అథారిటీ ఉంది కాబట్టి, జనరల్‌గా ఏం చేయాలి? స్టేట్స్‌ని అందరిని ఏవైతే మంచి ప్రాస్పరస్ రీజియన్స్ ఉన్నాయో, ఆ స్టేట్స్ అన్నిటిని పిలిపిచ్చి ఈ టాక్స్ హెవెన్స్‌లో ఉన్న ఇష్యూస్ లేదా టాక్స్ మనకి ఎందుకు రెవెన్యూ జనరేట్ కావట్లేదు అనే దాని గురించి డిస్కస్ చేసుకొని మ్యూచువల్‌గా ఈ అగ్రికల్చర్ ఇన్‌కమ్‌ని కూడా వైడనింగ్ చేసుకోవచ్చు. అంటే టాక్స్ బేస్‌లోకి దాన్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు. సో, ఇలా తీసుకొచ్చుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటది మనకి అని ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అలాగే సింప్లిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ లాస్ యాస్ సజెస్టెడ్ బై జస్టిస్ ఈశ్వర్ కమిటీ మస్ట్ బి లుక్డ్ ఇంటు. ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈ కమిటీస్ ఇంపార్టెంట్ మనకి. ఏ కమిటీ రిఫర్ చేసిందని జస్టిస్ ఈశ్వర్ కమిటీ. సింప్లిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ లాస్. సో, మనకి ఆల్రెడీ ఉన్న లాస్ ఏవైతే డైరెక్ట్ టాక్సేషన్ ఉన్న లాస్ ఉన్నాయో, ఈ డైరెక్ట్ టాక్సేషన్‌లో ఏంటంటే ఉన్న లాస్ మొత్తం గూడా సింప్లిఫై చేయాలి. అంటే ఈజీగా అండర్‌స్టాండ్ ఉండాలి ఎవరికైనా గూడా. సో, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇన్‌కమ్‌కి ఎంత పే చేయాల్సొస్తది. సో, ఇలా మనకి సింప్లిఫికేషన్‌లో ఉంటే జనరల్‌గా ఏంటంటే టాక్స్ అవాయిడ్ చేసేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ జీఎస్టీ. ఆల్రెడీ ఇంట్రడక్షన్ జీఎస్టీ ఇంట్రొడ్యూస్ అయిపోయిందండి. 2017లోనే ఇంట్రొడ్యూస్ అయిపోయింది. దీంట్లో ఉన్న బాటిల్ నెక్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఇండైరెక్ట్ టాక్సేషన్ సిస్టమ్. అంటే బాటిల్ నెక్స్ అంటే దీంట్లో ఉన్న ఇష్యూస్ కూడా దీంట్లో ఉన్నాయి. అలాగే ఇట్ హాస్ టు కపుల్డ్ విత్ రోబస్ట్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో జనరల్‌గా ఎగ్జాంపుల్ మనకి ప్రాజెక్ట్ సాక్ష్యం గాని, ప్రాజెక్ట్ ఇన్‌సైట్స్ గాని ఇవేంటంటే విల్ బ్రింగ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇన్ టాక్స్ పేమెంట్ అండ్ కలెక్షన్. టాక్స్ పేమెంట్‌లో గాని, కలెక్షన్ చేసుకునే టాక్స్ అథారిటీస్‌లో గాని బై యూజింగ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకుంటే మనకి ఈ టాక్స్ రెవెన్యూస్ కూడా పెంచుకోవచ్చు. అలాగే ఎకనామిక్ సర్వే హాస్ సజెస్టెడ్ టాక్సింగ్ ఫార్మ్ సెక్టర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కాంట్రోవర్షియల్ అని కూడా చెప్పొచ్చు. జనరల్‌గా ఎకనామిక్ సర్వే 2017, 18 ఆ టైంలోనే మనకి ఫార్మ్ సెక్టార్‌లో వచ్చే ఇన్‌కమ్ మీద టాక్సేషన్ తీసుకుందాం అని చెప్పి సజెషన్ చేసింది. సో, అది ఇప్పటి వరకైతే ఇంకా ఫైనలైజ్ కాలేదు. మేబీ ఫ్యూచర్‌లో ఫైనలైజ్ అవ్వచ్చేమో. ఇది మనకి టాక్స్ టు జీడీపీ రేషియోకి సంబంధించి డీటెయిల్డ్ డిస్కషన్ అండి. ఇది మనకి ఇండియన్ ఎకానమీ స్టాటిక్ సిలబస్‌లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్‌లో యాస్ పర్ ఇండియన్ ఎకానమీ సిలబస్ ప్రకారం ఇది టాపిక్ అండి. ఆహ్, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. ఎనీ కన్‌స్ట్రక్టివ్ కామెంట్స్ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్. అలాగే యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫెలో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. డైలీ ఇక్కడ మనకి రెగ్యులర్‌గా స్టాటిక్ ఇండియన్ ఎకానమీ అలాగే కరెంట్ ఈవెంట్స్‌కి సంబంధించి మేజర్‌గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఇవి జనరల్‌గా డిస్కస్ చేస్తాం. థాంక్ యూ.